ఉన్నాడు, వాడికి చరిత్ర ఇది నిజంగా. జగమంత కుటుంబం నాది కూడా ఉంది ఆ పాట ఆల్రెడీ ఉంది, అప్పటికే ఆ బుక్ లో బాగా గుర్తుంది, ఆ పాట బాగా నచ్చింది. అబ్బాయి ఎన్నాళ్ళ తర్వాత మళ్ళీ కృష్ణవంశీ గారు అది హ్యాట్స్ ఆఫ్. చక్రం సినిమాలో ఆయనకి ఆ పాట నచ్చి వాడాడు, ఎప్పుడు వాడదామని. నేను కృష్ణవంశీ కూడా మంచి ఫ్రెండ్, ఆయన నచ్చి వాడాడు నిజంగా. నాకు అది వాడాడని తెలిసి వెళ్ళి పర్సనల్గా కంగ్రాచులేట్ చేసి, వాడు కూడా యమానం ఆ పాట తెగబాడేవాడు. అదే తను ట్యూన్ కూడా తందే కదా, తందే శాస్త్రి గారిదే కదా ట్యూన్ కూడా. శాస్త్రికి తను దరువేసి పాడాడు. ఆయన కలవాడు కాకినాడలో అక్కడ డప్పు శాస్త్రి అని పేరు అతనికి. డప్పు ఇలా కొట్టుకుంటూ పాడతాడు. అవునా? బాగా పాడతాడు, పాటలు అంటే బాగా ఇష్టం. నాకు తెలుసు, ఎన్నోసార్లు పాడాడు అక్కడ. అవును, చాలా మంచి అటాచ్మెంట్ నాకు ఆయనతో, శాస్త్రి గారితో అన్నయ్య అన్నయ్య అని పిలిచేవాడిని. ప్రవాహం. అవును. అయితే గురువు గారు వేరే, శాస్త్రి వేరే. శాస్త్రి విపరీతమైన కృషి చేస్తాడు, 1 మంత్ కూడా తీసుకుంటాడు పాటకి. ఈయన అలవోగ్గా, అంటే ఎగ్జాంపుల్ మన పున్నమి నాగం అనే సినిమాలో వేటూరు గారితో నాకు పని ఉంది. అదొక పెద్ద ఇన్సిడెంట్, తర్వాత చెప్తాను. నేను డైలీ ఆయన వెళ్ళి కలవాలి, జంజాల గారి ఆర్డర్. నేను అసిస్టెంట్ని. పొద్దున్నే 10ంటికి కారు తీసుకెళ్ళటం, ఆయనతో కూర్చోవటం, సాయంత్రం లోపు 5 గంటల లోపు పని అయితే అవుతుంది, లేకపోతే లేదు. ఆయన ఒక సన్మాన పత్రం రాయాలి, శంకరాభరణం మా విజయ టాకీస్లో శంకరాభరణం సన్మానం యూనిట్కి కళాభారత్ తరఫున. కాబట్టి ఈ సన్మాన పత్రం రాయాలి. వెళ్ళి కూర్చునేవాడిని. నా కళ్ళ ముందు పున్నమనాయక సినిమాకి ఏవిఎం రామసూర్యన్ కూడా డైరెక్టర్ వచ్చి, వైట్ పంచి కట్టుకుని, సార్ ఇదిగోండి నేను 30,000 ఇచ్చాడు. 3 పాటలు పున్నమనాయకు టైటిల్ సాంగ్, ఇంకో 2 సాంగులు రాసి ఇచ్చాడు. రెండో రోజు వెళ్తే ఇంకో 2 సాంగ్కి 20,000 ఇచ్చేసాడు. అలవోగ్గిలా కూర్చుని ఆ ట్యూన్ ఇంటూ చెప్పేస్తుండేవాడు. మహానుభావుడు, అసలు మామూలువాడు కాదు. అవును, అసలే. నాకు ఒకసారి ధర్మతేజ చెప్పాడు, గ్రీన్ మార్చి హోటల్ ముందు వెళుతూ వండి వార్చి దాన్ని ఆ మొక్కను కూడా వాడేశాడంట ఆ పాటలో. అంటే ఆయనకి ఏది కాదేది కవితగా నాశనం, ఒక అద్భుతమైన ప్రవాహం ఆయనలాగా. అంటే శాస్త్రి గారికి ఆయన చాలా టైం తీసుకుంటారు, చాలా టైం, రాత్రంతా కూర్చుని అసలు రికార్డింగ్ అయ్యే ముందు కూడా వచ్చి చేంజ్లు చేస్తాడు, కష్టపడతాడు. అంత అలవంక రాస్తాడు ఈయన. ఇద్దరికి రకమైన శిల్పం అదే. అవును. బట్ ఈయన అంటే మనం చాలా అభిమానించే రచయిత కాబట్టి బాధపడ్డం. కానీ ఆ నేను అన్నా కూడా, ఇది నేనేదో ఒక ఇంటర్వ్యూ గురించి అడిగితే శాస్త్రి గారిని, అన్నయ్య నాకు కావాలి, బయట కావాలన్నయ్య అంటే, ఇంట్లో బాగుండట్లేదురా, పిలుస్తాను నిన్ను అన్నారు. అంటే నేను అన్నీ ఎప్పుడు అలాగే చెప్తావులే, నువ్వు ఎప్పుడు అడిగినాను, రాత్రులంతా రాస్తావు, పగలంతా పడుకుంటావు అన్నాను నేను. అది కాదులేరా అన్నాడు. అని పాప అంత నాకు తర్వాత తెలిసింది నిజంగా. అంత అనారోగ్యంలోని నన్ను పిలిచి, నాగేంద్రని పిలిచి, దానిలో కెమెరాలో కూడా చెప్పాడు ఆయన, మా తమ్ముడు నాగేంద్ర కోసం ఇస్తున్నాను ఇదని. నేను అప్పుడు ఏబిఎన్లో పనిచేస్తున్నా. అశ్వినిదత్ గారి పుట్టినరోజుకి ఒక బయట అడిగితే పాపం తర్వాత తను వెన్ హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్, ఆయన పోయిన తర్వాత నాకు అవన్నీ వెనకాతలు రికలెక్ట్ చేసుకుంటే, ఎందుకు అలా మాట్లాడాడు నాతోని, అవన్నీ కేవలం ఆ నైట్స్ పాటలు రాయడం, సిగరెట్స్ ఎప్పుడో తెగ తాగాడు. 5 ప్యాకెట్లు 6 ప్యాకెట్లు పర్ డే. అవును, దాంతో లంగ్స్ మొత్తం 4 పోయాయి. అవును. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఇప్పుడు నార్మల్గా మనం ఇందాక టాపిక్ ఏంటంటే, రైటర్స్ ఎందుకు డైరెక్టర్లుగా, ఒక జంజాల్ గారు అయ్యారు, ఆత్రేయ గారు ఏదో సినిమా చేశారు, పర్చూర్ బ్రదర్స్ కూడా వాళ్ళు మంచి టాప్ లో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని చేశారు, సత్యానంద్ గారు కూడా ఝాన్సీ అన్నది సినిమా చేశారు, భానుప్రీత్. అలాగే విజేంద్ర ప్రసాద్ గారు కూడా ఏవో చేశారు, అర్ధాంగి. తర్వాత రామానాయుడు గారు శ్రీవల్లి అని ఒకటి, రామానాయుడు గారు శ్రీకృష్ణ కాదు ఇయర్ నేమ్ ఉంటుంది దానికి, శ్రీకృష్ణ శ్రీకృష్ణ లీల కాదు ఐఎమ్ అనేబుల్ టు రికలెక్ట్ అది. బట్ వీళ్ళల్లోని బాగా సెలబ్రేటెడ్ స్టేజ్కి వచ్చి జంజాల్ గారు ముందు, తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. త్రివిక్రమ్ రైటర్ గా 25 years కంప్లీట్ అయింది. 100% కరెక్ట్. అదే ఆయన ఎందుకు ఆయన అంతలా సక్సెస్ గా నిలబడడానికి డైరెక్టర్ గా మీదైన ఎనాలిసిస్ ఏంటండి? నా ఉద్దేశం ప్రతిభ, పట్టుదల, కృషి, డిసిప్లిన్, ఇవన్నీ టెంప్లెట్స్ అండి. టెంప్లెట్స్ అని కాదు, ఫ్యాక్ట్స్, పచ్చి నిజాలు. ఫస్ట్ సినిమా థియేటర్కి వెళ్ళి, అంటే ఇవాళ ఏదో చెప్పడం కాదు, బట్ చెప్పబోతే ఆత్మవంచన అవుతుంది. పరిస్థితి చేయాల్సిన అవసరం నాకు లేదు, ఎవరన్నా పొగిడితే పొగిడించుకోవాల్సిన అవసరం త్రివిక్రమ్కి లేదు. ఫస్ట్ సినిమా మనం థియేటర్లో విజయభాస్కర్ డైరెక్షను, మా వాడు
సెవెంత్ కిషోర్ ప్రొడ్యూసర్, స్వయంవరం అని. అవును. ఆ స్వయంవరం వెళ్ళి సినిమా చూస్తే ఆ డైలాగ్స్ చూస్తుంటే ఫస్ట్ టైం వీడెవడో భలే డైలాగ్ డైరెక్టర్ అని ఇంటర్వ్యూలకు బయటికి రాగానే పక్కన ఉన్న వ్యక్తికి చెప్పాను, నాతో పాటు వచ్చినాడు, వండర్ఫుల్ డైలాగ్ రైటర్. సెకండ్, ఇంకా అందరికీ తెలుసు ప్రపంచానికి, నువ్వే కావాలి కానీ, నువ్వు నాకు నచ్చావు కానీ, అతనుకున్న ఆర్తి డైరెక్ట్ చేయాలనే మొదటి నుంచి పట్టుదల పెట్టేవాడు సాయి అని చెప్పాడు సెవెంత్ కిషోర్. చాలా పట్టుదలకు ఉండేవాడు డైరెక్షన్ కోసం. ఎలా ఉండేది, 10 లక్షల స్క్రిప్ట్ డైరెక్షన్, 10 లక్షల స్క్రిప్ట్ రాస్తానని ఫస్ట్ టైం నేను తీసుకుని సెకండ్ సినిమా 25 అడుగుతాడు. నాకు 25 డైరెక్షన్తో కూడా అంతే, వితౌట్ డైరెక్షన్ కూడా అంతే, అది 25 ఇచ్చేవాడు. థర్డ్ టైం 40 ఇస్తే డైరెక్షను, లేదా 50 ఇస్తే ఓన్లీ డైలాగ్, 50 ఇచ్చేవాడు. 75 అంతో 125 జై చిరంజీవి. అసలు మతిపోయే రేట్లు అడిగినా కూడా ఇచ్చేవారు. అతనికి అంత ఇంట్రెస్ట్ డైరెక్ట్ చేయాలి. నువ్వే మనోడు ఇచ్చాడు, మళ్ళీ అదే సెవెంత్ కిషోర్ ఇచ్చాడు. ఫ్రాంక్గా చెప్పాలంటే అత్తారింటికి దారేది అసలు జల్సా మామూలుగా లేవు. ఆ జల్సా నుంచే లేచిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు అద్భుతంగా. సో హీఈస్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ డైరెక్షన్ రైట్ ఫ్రమ్ ద డే 1. స్వయంవరం నుంచి కూడా, అంటే మధ్యలో వచ్చిన ఆలోచన ఏం కాదు, కాదే కాదు. విజయభాస్కర్ అనేవాడు యాక్చువల్గా ఇంకోళ్ళు ఎవరో చేయాలి దానికి. మన ఎవరో ఒక బాగా తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ యాక్చువల్లీ, ఎవరు మన హీరో వేణుకి మంచి ఫ్రెండ్ ఒక ఆయన మంచి డైరెక్టర్. మొన్న ఈ మధ్య ఎప్పుడో చెప్పాడు నాకు, తను విజయభాస్కర్ సజెస్ట్ చేశాడు, దాంతో విజయభాస్కర్ పెట్టుకున్నారు. ఆయన సక్సెస్ ఈ కాంబో అయ్యేటప్పటికి హీ కుడ్ బేర్ విత్ హిమ్. ఇప్పుడు త్రివిక్రమ్ రాయటమే కాదు కదా, రాసిన తీయడానికి కూడా అర్హత ఉండాలి కాదు. విజయభాస్కర్ నిండుగా మెండుగా బాగా తీశాడు. మల్లీశ్వరి తీయటం కానీ ఆయన ప్రార్థన ఎంత బాగుంటుందండి. విజయభాస్కర్ చేసిన ప్రార్థన, నాగార్జునతో చేసిన మన్మధుడు కూడా, మల్లీశ్వరి మన్మధుడు చేయటం మామూలు డైరెక్టర్ కుదరదు. ఎంత స్టడీగా ఉంటాయి ఫిల్మ్స్, రెండు కూడా స్టడీగా ఉంటాయి, బాగుంటాయి, కూల్ గా బాగుంటది. అతను త్రివిక్రమ్ ఏదైతే అనుకున్నాడో అది బాగా తీయగలిగాడు. అది బాగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ఈ రోజున, మామూలు కదా. ఎనీ హీరో త్రివిక్రమ్ డైరెక్షన్ అంటే చాలా ఆనందంగా చేస్తారు వచ్చి. బట్ ఆ రేంజ్కి రావడం అనేది మాత్రం స్వయం కృషి, అంతకుమించి. అతను రాసిన డైలాగ్ కూడా ఇప్పుడు మామూలు సినిమాలు రాశాడు. ఐ మీన్ కొన్నిటికి ఓన్లీ డైలాగ్ రాసిన ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలు మొన్న వచ్చి రాశాడు. అవును, భీమలా నాయక్ రాశాడు. లాయర్ ఏదో ఆ సినిమా ఒకటి రాశాడు. అదే భీమలా నాయక్ లాయర్. ఇంకోటి పోలీస్ ఆఫీసర్ కూడా రాశాడు, మన హరీష్ శంకర్ ఏదో. రెండు కూడా అతనే డైలాగ్, బట్ ఎక్స్ట్రాడనరీ రాశాడు, మామూలుగా. అంటే మీరు నార్మల్గానండి, ఇది ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగా, అదే ఏంటో తెలియదు, బట్ అందరూ మాట్లాడతారు దాని గురించి, బట్ ఎవరికి ఏమి తెలియదు. ఏంటది? పవన్ కళ్యాణ్ గారికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మధ్యన ఉన్న ఆ అనుబంధం, అసలు ఈయన ఎందుకు ఆయన్ని ఎక్కువ నమ్ముతాడు త్రివిక్రమ్ గారిని, లేకపోతే త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ అంటే అంత పర్సనల్ అటెన్షన్ ఎందుకు ఇస్తాడు? ఇది నాకు తెలిసింది, ఇది గెస్ వర్కే. మామూలుగా ఒక రైటర్గా వెళ్తున్న ఒక త్రివిక్రమ్, ఓ హీరోగా వెళ్తున్న పవన్ కళ్యాణ్, జల్సా ఇస్ ఎ బిగ్ బ్రేక్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. జల్సా లేకపోతే లేదు ఇద్దరు కదా, మామూలుగా లేదు. జల్సా ఇస్ ఎ రైటర్స్ ఫీస్ట్, ఒక ఫెస్టివల్ ఆఫ్ రైటర్. అది రైటర్ లేకపోతే ఆ సినిమాకి ఏం లేదు. పాలు చెరుసగా ఉన్నాడు వస్తాడే గేట్ దగ్గర, అలా ఎవరన్నా ఇలా పోయొచ్చు, గిన్నె తెచ్చుకోవచ్చు, అది ఇలా కూడా పోయొచ్చు. అసలు పంచ్ అంటే పంచ్. అవును. సో ఇంత గొప్ప రైటర్తో నేను చేస్తున్నాను అని గ్రహించే శక్తి అతనికి బాగా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి పుస్తకాలంటే మా ఇష్టం పవన్ కళ్యాణ్కి. సో ఇతను గొప్ప రైటర్ అవుతాడు, మామూలు రైటర్ కాదు ఇతను అనేది అతను గుర్తించేశాడు. ప్లస్ ఇద్దరికి స్నేహం, అతనిలో ఒక రచయిత ఉన్నాడు కాబట్టి ఇతను కూడా బాగా మూవ్ అయ్యాడు. మిగతా హీరోలతో కూడా చేశాడు అప్పుడు కంపారిటివ్గా చాలా. అంటే తరుణ్ వాళ్ళు వీళ్ళు చేశారు. బట్ స్టార్డమ్ ఉన్న రైటర్ ఫస్ట్ ఇతనికి తగిలింది ఒక పవన్ కళ్యాణ్. నువ్వు ఎప్పుడైతే పైకి వస్తున్నావో అప్పుడు ఎంకరేజ్ చేసినావు నీ లైఫ్లో మర్చిపోలేవు. ఓ స్టార్ అయ్యి ఆ రోజు వరకు ఏ స్టార్తో చేయలే అతను. సో ఎప్పుడైతే జల్సా చేశాడు, అద్భుతం. జల్సా చేసిన అతనికి అత్తారింటికి దారేది మామూలు ఇచ్చాడా? జన్మలో అంత ముందు కానీ ఆ తర్వాత కానీ ఆ రైల్వే స్టేషన్ సీన్ ఉందే, ఇతను రాయలా, పవన్ కళ్యాణ్ ఏ సినిమాలో చేయలే అంత సెంటిమెంట్. అవును. అతనిలో కొత్త కోణం ఆవిష్కరించిన గొప్ప డైరెక్టర్ త్రివిక్రమ్. అసలు ఇలాంటి ఛాలెంజింగ్ స్క్రిప్ట్ రాయడానికి ఒక రైటర్గా ఇతను త్రివిక్రమ్ అటు పెర్ఫార్మెన్స్ వైజ్ ప్లాట్ఫామ్లో ఇలాంటి సినిమా చేయొచ్చు అత్త దగ్గర, అద్భుతం. అసలు ఏడ్చేది, ఏడిస్తే ఎంత హాయిగా ఉంటుంది మనకి. అవును. అసలు అలాంటి నటుడుగా అతన్ని మళ్ళీ చూడాలి మనం ఇన్నేళ్ళైనా. అవును. సో
దట్స్ హౌ ది ఫ్రెండ్షిప్ రియల్లీ దట్ గ్రోస్ వెరీ వెల్. ఇప్పుడు నేను అంటే మేము అంటాం కాదు, జంజాల గారితో చేసిన, విశ్వనాథ్ గారితో చేసిన, ఆ వైబ్ కుదిరినప్పుడు వాళ్ళు పొందే ఆనందం నాకు తెలుసు, పర్సనల్గా అనుభవించా. మహేష్ భట్తో కానీ, కేఎస్ రవికుమార్తో కానీ, ద పీపుల్ విత్ హూమ్ ఐ ట్రావెల్డ్ వెరీ వెల్. ఐ హావ్ ట్రావెల్డ్ విత్ సో మెనీ అదర్ డైరెక్టర్స్, బట్ ఐ మెన్షన్ ఆల్వేస్ ఫ్యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.